మీ నాన్నగారు దూరమైన తర్వాతే మీకేమన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయనుకుంటున్నారా? రాబోయే ఎలక్షన్స్లో తీర్పు రూపంగా ప్రజలు చెప్తారు. ఎంపీ అరవింద్ గారితో మీ రిలేషన్ ఎట్లా ఉంది? ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దగా మాటలు లేవు. ప్రాపర్టీ గొడవలు అవన్నీ ఎంతవరకు వచ్చాయంటారు? ఒకటి డబ్బు తీసుకొని విర్రవీగేవాడు మొగోడే కాదు. మీ ఆస్తులు కూడా అరవింద్ రాయించుకున్నారని అన్నారంట. ఆడపిల్ల పైసలు తీసుకొని బతికాడు ఆడు మొగోడే కాదు. జగన్ ని షర్మిల అడ్డుకుంటున్నట్టే మిమ్మల్ని అరవింద్ అడ్డుకుంటున్నారు అనేటువంటి దాన్ని ఎలా చూస్తారు? నాకు మూతి మీద మీసం మొలిసిన రోజే అద్దంలో చూసుకొని సీఎం రేవంత్ రెడ్డిని మీరు కలిశారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు వచ్చి దండాలు పెడతారు, ఎన్నో మాటలు చెప్తారు, తీయటి మాటలు చెప్తారు. ఆ తర్వాత ఒకడు దొరకడు చేయడు. నిజామాబాద్ మేయర్గా మీరు ఎంత చెప్తే అంత అన్నట్టు సాగింది. ఒక తిరుగులేని శక్తిగా మీరు ఉండే. పాలిటిక్స్లో అన్నీ బయటికి చెప్పలేము. మీరు ఎందుకని రాజకీయంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు? నిజామాబాద్లో కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ ప్రభుత్వంలో ధైర్యంగా ఉన్నాడా? మరి 2023లో నిజామాబాద్ అర్బన్ టికెట్ మీకు రాకపోవడానికి కారణం ఏంటి? ఈ విషయం నేను ఏ ఛానల్కి ఏ మీడియాకి చెప్పలేదు. ఫస్ట్ సో మీరు సహకరించకపోవడం వల్లే షబ్బీర్ అలీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. నేను చేయబట్టే ఈ రోజు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. మీ మీద ఆరోపణలు వచ్చినందుకే బీఆర్ఎస్ లో చేరారు అనేటువంటి వాదన కూడా వినిపించింది. ఏం జరిగింది వాస్తవం అనేది సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రతి విషయం తెలుసు. రాహుల్ గాంధీనే కాంగ్రెస్ లో బీజేపీ కోవర్తులు ఉన్నారని చెప్పేసి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించాలి. ఆయన గురించి నాకు పెద్దగా ఏం తెలియదు.